వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అంగరికా స్టైల్ కుర్తీ కటింగ్ పార్ట్ చూపించాను కదా, ఈ పార్ట్లో స్టిచ్చింగ్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్కి పీసెస్ జాయిన్ చేసుకున్నాక ఫ్రంట్ సైడ్ పైకి పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టి ఇలా కింద 1/2 ఇంచ్కి స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని వెనక్కి పెట్టుకోవాలి. ఈ విధంగా లైనింగ్ని వెనక్కి పెట్టుకున్నాక కింద ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం చెయ్యి కింద ఆల్రెడీ స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు రౌండ్ మొత్తం స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నేను చీర చిన్న అంచు కట్ చేశాను కదా, అది నెక్ దగ్గర వేస్తున్నాను. నెక్ దగ్గర ఇక్కడ చిన్న కర్వ్స్ వచ్చినాయి కదా మనకి, అక్కడ టర్నింగ్ తిరగడం కోసం చిన్న చిన్న కుచ్చులు పెట్టాను. ఎందుకంటే అంచు స్ట్రైట్గా ఉంటుంది కదా, మళ్ళీ సరిగ్గా తిరగదు. ఇలా మొత్తం స్టిచ్ చేసేసాక నాకు 1 ఇంచ్ మాత్రమే బార్డర్ ఉండే విధంగా మిగిలిందంతా లోపలికి పెట్టేసి స్టిచ్ చేసేసుకున్నాను. ఇలా అంచు ఉండేలాగా నెక్కి 2 పార్ట్స్కి అంచు అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 పీసెస్ ఉన్నాయి కదా, మనం 2 పార్ట్స్ కింద కట్ చేసేసాం కదా, ఇవి 2 జాయిన్ చేయాలి. ఇవి సరిగ్గా జాయిన్ చేయడం కోసం నేను ఈ ఫస్ట్ పెద్ద పీస్ ఉంది కదా, దాన్ని కరెక్ట్గా హాఫ్ ఫోల్డ్ చేశాను. హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఈ చిన్న పీస్ని వెనక్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర సరిగ్గా చూసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలి, లేకపోతే మనకి మళ్ళీ సరిగ్గా ఉండదు అన్నమాట పై పార్ట్. మొత్తం అంతా కరెక్ట్గా పెట్టుకున్నాక పిన్స్ పెట్టుకుంటున్నాను నేను. పిన్స్ పెట్టుకుంటే నాకు స్టిచ్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుందని పిన్స్ పెట్టేశాను. అక్కడ పిన్స్ ఎలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మిషన్ మీద స్టిచ్ చేసేసుకుందాం. ఇక్కడ నెక్ దగ్గర బాగా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకున్నాక కింద వరకు స్టిచ్ వేసేసుకోవాలి. నేను కటింగ్ వీడియోలో ఇది చెప్పడం మర్చిపోయాను. పై పార్ట్స్ ఉన్నాయి కదా, బాడీ పార్ట్స్ కూడా కింద ఇలా 1 ఇంచ్ క్రాస్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాడీ పార్ట్స్కి, కింద లైనింగ్ పార్ట్కి, శారీ పార్ట్కి మొత్తం అన్నిటికీ ఇలా కింద క్రాస్ కట్ చేసుకోవాలి. అప్పుడే కింద బాగా కర్వ్ వస్తుంది, లేకపోతే కిందకి బాగోదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ జాయిన్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కోసం మళ్ళీ శారీ డిజైన్ ఉండే సైడ్ పైకి పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టి నెక్ రౌండ్ స్టిచ్ చేయాలి. ఫస్ట్ ఇది కదిలిపోకుండా ఉండడం కోసం సరిగ్గా పెట్టుకుని పిన్స్ పెట్టేసుకోండి. ఫస్ట్ పిన్స్ పెట్టుకున్నాక ఇలా 1/2 ఇంచ్కి స్టిచ్ చేసేసుకుని ఇప్పుడు లోపల ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ లోపల ఈ స్టిచ్ పార్ట్ ఉంది కదా, దీనికి నాట్స్ పెట్టుకోవాలి. చిన్నగా జాగ్రత్తగా పెట్టుకోండి. అప్పుడు మనకి వెనక్కి తిప్పినప్పుడు బాగా కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు దాన్ని వెనక్కి తిప్పేసి నెక్ రౌండ్గా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేయాలి. బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత 2 సైడ్స్ జాయిన్ చేసేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్కి సెంటర్లో నాట్ పెట్టుకోవాలి. ఆ నాట్ని షోల్డర్స్ జాయింట్ ఉంది కదా, అక్కడ పెట్టుకుని హ్యాండ్ అటు ఇటు స్టిచ్ చేసేసుకోవాలి. అప్పుడు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది. అటు ఇటు అలా స్టిచ్ చేసేసుకోవాలి హ్యాండ్ని. ఇప్పుడు శారీ కింద బిగ్ బార్డర్ కట్ చేశాను కదా నేను 10 ఇంచెస్ పార్ట్ని, ఇది కింద జాయిన్ చేసేస్తున్నాను. ఫ్రిల్స్ పెట్టుకుని 10 ఇంచెస్ పార్ట్ని ఇలా కింద పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఉంది కదా, నేను ఇక్కడ పీస్ జాయిన్ చేసుకుంటున్నాను కదా, అది కూడా జాయిన్ చేసేసుకున్నాక దీనికి కూడా 1 ఇంచ్ క్రాస్ కట్ చేసేసాను. కింద ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోండి.
ఇప్పుడు లైనింగ్ పార్ట్ బాటమ్ పార్ట్ జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ శారీ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్కి ఈ శారీ పార్ట్ని పెట్టి ఫస్ట్ 2 ఇంచెస్కి మామూలుగా స్టిచ్ చేసుకున్న తర్వాత అది స్టిచ్చింగ్లోకి పోతుంది కదా, అందుకే నార్మల్గా స్టిచ్ చేసుకున్నాను. తర్వాత నుంచి ఒక 2 ఇంచెస్ క్యాప్కి 1/2 ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఆ పార్ట్ లీవ్ చేసేసి అక్కడ నుంచి 2 ఇంచెస్కి ఒకసారి 1/2 ఇంచ్ కుచ్చు పెట్టుకొని మొత్తం బాడీ పార్ట్ని శారీ పార్ట్ని జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసాను. మొత్తం బాడీ పార్ట్ని శారీ పార్ట్ని జాయిన్ చేసేసాను ఫస్ట్ లైనింగ్ లేకుండా. ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేస్తాను. లైనింగ్కి 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను కదా, 1-2 కుచ్చులు వస్తాయి, అది కూడా చూసుకొని జాగ్రత్తగా సెంటర్లోకి వచ్చేలాగా పెట్టుకొని లైనింగ్ కూడా జాయిన్ చేసేసిన బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా లైనింగ్స్ అన్నీ జాయిన్ చేసేసుకున్నాను. బాడీ పార్ట్ని కింద పార్ట్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత నేను ఈ శారీ పార్ట్ కింద పార్ట్ని ఏమీ జిగ్జాగ్ కానీ లేకపోతే మడత కట్టు కానీ ఏమి కొట్టట్లేదు, ఎందుకంటే ఇది అంచు పార్ట్ కదా, ఏం అవసరం ఉండదు, అలాగే ఉంచేసాను. మిగిలిన స్టిచ్చెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర నుంచి హ్యాండ్స్ పై పార్ట్ వరకు, అలాగే నడుం పార్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నడుం పార్ట్ దగ్గర నుంచి కిందకి ఒక 6 సెంటీమీటర్స్ కిందకి ఒక 1 ఇంచ్ ఖర్చు ఉండేలాగా డాట్ పెట్టుకుని ఆ నడుం పార్ట్ దగ్గర నుంచి ఈ డాట్కి క్రాస్గా మార్క్ వేసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఈ కుట్టు నుంచి వెనక్కి తిప్పుకొని ఇప్పుడు పాదం ఖర్చు ఉండేలాగా కుట్లు వేసుకోవాలి. మొత్తం 3 కుట్లు ఉండాలి ఖర్చులకి. సో ఇంకో 2 స్టిచ్చెస్ వేసేసుకుంటే ఖర్చులకి ఉంటుంది. ఈ విధంగా పాదం ఖర్చుతోటి 3 కుట్లు వేసుకోవాలి. ఈ విధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్చెస్ వేసేసుకోండి. ఇప్పుడు కింద లైనింగ్ పార్ట్ని శారీ పార్ట్ని ఉన్నాయి కదా, విడివిడిగా జాయిన్ చేస్తున్నాను నేను. ఫస్ట్ లైనింగ్ పార్ట్ జాయిన్ చేసుకుందాం. 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. దీనికోసం శారీని మొత్తం లోపలికి పెట్టేసి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి లైనింగ్స్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తున్నా చూడండి. శారీ మొత్తం ఇలా లోపలికి పెట్టుకొని ఓన్లీ లైనింగ్ పార్ట్ మీద మాత్రమే స్టిచ్ వేయాలి. ఈ పార్ట్ నుంచి 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని, ఆ శారీ పార్ట్ లోపల ఉంటుంది కదా, అందుకే 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుని కింద వరకు స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు శారీ పార్ట్ని ఈ స్టిచ్ నుంచి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా కిందకి స్టిచ్ వేసేసుకోవాలి. అంతే, డ్రెస్ రెడీ. ఇది మనకి డైలీ వేర్కి కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. కాటన్ శారీ కదా. ఈ డ్రెస్ని మనం ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు, లేదంటే లెగ్గిన్ చున్నీ వేసుకుని డ్రెస్ లాగైనా వేసుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.